హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ మూవ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ క్లాస్లో నాన్ ప్రీఎంప్టివ్ షెడ్యూలింగ్ అయినటువంటి ఎఫ్సిఎఫ్ఎస్ కోసం నేర్చుకుంటున్నామండి. అసలు ఎఫ్సిఎఫ్ఎస్ అంటే ఏంటి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఈ క్లాసులో క్లియర్గా నేర్చుకుందాం. అసలు ఎఫ్సిఎఫ్ఎస్ అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. అంటే ఏ ప్రాసెస్ అయితే సిపియులోకి ఫస్ట్ వస్తుందో ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయబడుతుంది. దీన్ని ఒక సింపుల్ అనాలజీ ద్వారా మనం నేర్చుకోవచ్చు. నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారండి, ఏబిసిడి. ఈ నలుగురు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఒక పందెం పెట్టుకున్నారు. ఏంటంటే, అరే మనం మన రూమ్కి వెళ్దారా, మన రూమ్కి జొమాటో ఆర్డర్ అవుట్ పెట్టుకుందాం. ఆ జొమాటో ఆర్డర్కి వచ్చిన టైంలోకి ఎవరైతే మనం ఆ నలుగురిలో ఎవరైతే ఫస్ట్ అక్కడికి వెళ్తారో వాళ్ళు ఆ ఆర్డర్ని ఫస్ట్ తింటారు, తర్వాత వచ్చిన వాడు తర్వాత తింటాడు, తర్వాత వచ్చిన వాడు తర్వాత తింటాడురా అని పందెం పెట్టుకున్నారు. సో ఇలా పందెం పెట్టుకోవడం వల్ల ఆ జొమాటో ఆర్డర్ ఇంటికి వచ్చినప్పటికి ఏ అనే అబ్బాయి ఫస్ట్ వచ్చాడు, బి అనే అబ్బాయి సెకండ్ వచ్చాడు, సి అనే అబ్బాయి థర్డ్ వచ్చాడు, డి అనే అబ్బాయి లాస్ట్ వచ్చాడు. సో ఈ ఆర్డర్లోనే ఏ అనేవాడు ఫస్ట్ తిన్నాడు, వాడు తిన్న తర్వాతనే బి అనేవాడు తిన్నాడు, వాడు తిన్న తర్వాతనే సి అనేవాడు తిన్నాడు, ఫైనల్గా డి అనేవాడు తిన్నాడు. అంటే ఇక్కడ మీకు ఏం అర్థమైంది? సో ఈ జొమాటో ఆర్డర్ అనేది సిపియు అయితే ఈ ఏబిసిడి అనే పర్సన్స్ ప్రాసెసెస్. సిపియులోకి ఈ ప్రాసెస్ వచ్చే అరైవల్ టైం బట్టే దాని ఎగ్జిక్యూషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ P1 అనే ప్రాసెస్ అరైవల్ టైం 0, P2 అనేది 2 సెకండ్స్, P3 అనేది 4 సెకండ్స్కి వచ్చింది అనుకోండి. అప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ కూడా ఎలా ఉంటుందంటే P1 తర్వాత P2 తర్వాత P3. సిమిలర్గా సినిమా హాల్ థియేటర్ క్యూ లైన్కి వెళ్ళామండి. క్యూ లైన్లో కూడా సేమ్ అదే ఆర్డర్. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాడికి టికెట్ ఇస్తారు, తర్వాత వచ్చినట్టు తర్వాత ఇస్తారు, తర్వాత వచ్చినట్టు తర్వాత ఇస్తారు. సేమ్ అలాగే సిపియు ప్రాసెస్లోకి అవి ఎంటర్ అయ్యే అరైవల్ టైం బట్టే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి ఎఫ్సిఎఫ్ఎస్ షెడ్యూలింగ్లో. సింపుల్ ఎగ్జాంపుల్ ఎఫ్సిఎఫ్ఎస్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనం 5 ప్రాసెస్ ఉన్నాయండి. ఏంటంటే P0, P1, P2, P3, P4 ఈ 5 ప్రాసెస్ ఉన్నాయి. మీకు ఈ టెర్మినాలజీ అనేది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. అరైవల్ టైం, బరస్ట్ టైం, కంప్లీట్ టైం, అంటే కంప్లీషన్ టైం, టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం. అరైవల్ టైం అంటే మనకు తెలుసు. సో P2 అనేది 0 సెకండ్స్కి వచ్చింది, P1 అనేది 1 సెకండ్, P0 అనేది 2 సెకండ్స్, P3 అనేది 4 సెకండ్స్, P4 అనేది 3 సెకండ్స్. సో దీని యొక్క ఆర్డర్ చూసుకుంటే అరైవల్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయండి? P2 ఫస్ట్, దెన్ ఆఫ్టర్ P1, దెన్ ఆఫ్టర్ P0, దెన్ ఆఫ్టర్ P4, దెన్ ఆఫ్టర్ P3. సో ఈ ఆర్డర్లోనే అవి ఎగ్జిక్యూట్ అవుతాయండి. సో P0 యొక్క బర్స్ట్ టైం ఎంతండి? 3 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేసింది. అంటే 0 + 3 3, కంప్లీషన్ టైం దాని 3. అలానే నెక్స్ట్ ఎవరండి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు? P1. దాని యొక్క బర్స్ట్ టైం ఎంతండి? 2. 3 సెకండ్స్ తర్వాత ఎగ్జిక్యూషన్ చేస్తుంది కాబట్టి 3 + 2 5 సెకండ్స్ దీని యొక్క కంప్లీషన్ టైం అవుతుంది. నెక్స్ట్ ఎవరండి? P0. దాని యొక్క బర్స్ట్ టైం ఎంత? 5 సెకండ్స్ తర్వాత వస్తుంది కాబట్టి 5 + 4 9. దెన్ P4. 9 + 1 10. దెన్ ఆఫ్టర్ P3. 9 + 2 12. వీటి యొక్క కంప్లీషన్ టైమ్స్ వచ్చాయి కదండి. దాని ఆఫ్టర్ మనం టర్న్ అరౌండ్ టైం ఫైండ్ చేయాలి. టర్న్ అరౌండ్ టైం అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రాసెస్లోకి స్టార్టింగ్ వచ్చే టైం మరియు అది పూర్తిగా ఫినిష్ అయిన టైంకి మధ్యనే ఉండే డ్యూరేషన్నే టర్న్ అరౌండ్ టైం అంటారని క్లియర్గా చెప్పాను. సో కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం ఈజ్ ఈక్వల్ టు టర్న్ అరౌండ్ టైం. సో P0 ప్రాసెస్ యొక్క కంప్లీషన్ టైం 9, అది వచ్చింది 2. సో టర్న్ అరౌండ్ టైం ఎంత ఉంటుంది? 7. అలాగే 5 - 1 4, 3 - 0 3, 12 - 4 8, 10 - 3 7. మీకు ఆల్రెడీ చెప్పాను టర్న్ అరౌండ్ టైం ఫార్ములా కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం
అలాగే బరస్ట్ టైం ప్లస్ వెయిటింగ్ టైం. సో వెయిటింగ్ టైం ఏమవుతుంది? టర్న్ అరౌండ్ టైం మైనస్ బరస్ట్ టైం అవుతుంది. ఫైన్ చేయండి. 7 - 4 3, 4 - 2 2, 3 - 3 0, 8 - 2 6, 7 - 1 6. ఆల్ ప్రాసెస్ యొక్క వెయిటింగ్ టైం వచ్చింది, టర్న్ అరౌండ్ టైం వచ్చింది. మనకి ఎగ్జామ్స్లో మ్యాక్సిమం ఏమడుగుతారంటే యావరేజ్ టర్న్ అరౌండ్ టైం అయినా వెయిటింగ్ టైం అయినా అడుగుతారు. దీని యావరేజ్ ఎంతండి? 7 + 4 11, 14, 22, 29 by 5. 3 to 5 11 17. The value 5.8, then value 3.4. సో ఇలా ఏ సమ్ ఇచ్చినా మనం ఈజీగా చేయొచ్చండి. సో ఇది FCFS యొక్క ఎగ్జాంపుల్. మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తాను వినండి. ప్రాసెస్ యొక్క అరైవల్ టైం బట్టే FCFS షెడ్యూలింగ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ప్రాసెస్ యొక్క అరైవల్ టైం ఎలా ఉందో చెక్ చేయండి ఫస్ట్. సో ప్రాసెస్ యొక్క అరైవల్ టైం ఎలా ఉంది? P2 ఫస్ట్ వచ్చింది, దెన్ ఆఫ్టర్ P1 వచ్చింది, దెన్ ఆఫ్టర్ P0 వచ్చింది, దెన్ ఆఫ్టర్ P4 వచ్చింది, దెన్ ఆఫ్టర్ P3 వచ్చింది. సో ఈ ఆర్డర్లో వచ్చింది కాబట్టి మనం ఈ ఆర్డర్లోనే ఎగ్జిక్యూట్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ P2 ఎగ్జిక్యూట్ చేయబడింది. ఎన్ని సెకండ్స్? 3 సెకండ్స్ ఎగ్జిక్యూట్ చేయబడింది. ఆ 3 సెకండ్స్ ఆఫ్టర్ P1 అనేది ఎగ్జిక్యూట్ చేయబడుతుంది. సో P1 యొక్క బరస్ట్ టైం ఎంత? 2. 3 సెకండ్స్ తర్వాత కాబట్టి 3 + 2 5. సిమిలర్గా అన్నీ కూడా అలా చేయాలి. తర్వాత P0 వచ్చింది కాబట్టి 5 + 4 9. తర్వాత P4 వచ్చింది కాబట్టి 9 + 1 10. దెన్ ఆఫ్టర్ P3 వచ్చింది కాబట్టి 10 + 2 12. ఇలా ప్రతి ప్రాసెస్ యొక్క కంప్లీషన్ టైం అనేది వచ్చింది. సిమిలర్గా టర్న్ అరౌండ్ టైం ఫైండ్ చేసాం. టర్న్ అరౌండ్ టైం ఫార్ములా మనకు తెలుసు, కంప్లీషన్ టైం మైనస్ అరైవల్ టైం. దాని ప్రకారం ఫార్ములా బట్టి డెరైవ్ చేస్తే మనకి వాల్యూస్ వచ్చాయి 74387. సిమిలర్గా వెయిటింగ్ టైం అనేది ఎలా ఫైండ్ చేయాలో మీకు చెప్పా. టర్న్ అరౌండ్ టైం ఫార్ములా ఏంటి? బరస్ట్ టైం ప్లస్ వెయిటింగ్ టైం. సో వెయిటింగ్ టైం ఫార్ములా ఏంటి అవుతుంది? టర్న్ అరౌండ్ టైం మైనస్ బరస్ట్ టైం అవుతుంది. సో అలా ఫైండ్ చేసుకుంటే 7 - 4 3, 4 - 2 2, 3 - 3 0, 8 - 2 6, 7 - 1 6. సో ఇలా మనం ఫైండ్ చేసాం. ఇది FCFS. ఈ సమ్ మీకు అర్థమైంది కదా. సో సిమిలర్గా ఎటువంటి క్వశ్చన్ వచ్చినా ఈ మోడల్లోనే వస్తుంది. ఇప్పుడు ఇదే సమ్ని గ్యాంట్ చార్ట్ ద్వారా ఎలా చేస్తారో తెలుసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అరైవల్ టైం ఎంత అండి? 0. సో గ్యాంట్ చార్ట్ ద్వారా ఎలా అయ్యాలో తెలుసుకుందాం. అరైవల్ టైం ఎంత? 0. సో మనం టోటల్ బరస్ట్ టైం కౌంట్ చేయండి. 4 2 3 2 1 12 అండి టోటల్. ఈ 0 to 12 మధ్య మనం గ్యాంట్ చార్ట్ గీద్దాం. స్టార్టింగ్ దీని యొక్క అరైవల్ టైంలో ఏ వచ్చాయో చెక్ చేయండి. P2 వచ్చింది. దీని యొక్క ఆర్డర్ ఎలా? P2 ఫస్ట్, దెన్ ఆఫ్టర్ P1, దెన్ ఆఫ్టర్ P0, దెన్ ఆఫ్టర్ P4, దెన్ ఆఫ్టర్ P3. బరస్ట్ టైం ఎంతండి? P2 యొక్క బరస్ట్ టైం 3. 0 నుంచి 3 వరకు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? P2 ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత P2 తర్వాత ఏంది? P1. 3 తర్వాత దాని యొక్క బరస్ట్ టైం ఎంత? 2. 3 + 2 ఎంత? 5. 5 తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? బరస్ట్ P0. P0 యొక్క బరస్ట్ టైం ఎంత? 4. 5 4 9. P0 తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? P4.
దాని యొక్క బర్స్ట్ టైం ఎంత? 1. P4 తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? P3. P3 యొక్క బర్స్ట్ టైం ఎంత? 2, 10, 12. సో ఇది గ్యాన్ చార్ట్. దెన్ ఆఫ్టర్ మనం కంప్లీషన్ టైం ప్రతిదీ రాయొచ్చు ఈజీగా. P2 యొక్క కంప్లీషన్ టైం ఎంత? 3, P1 5, P0 9, P4 10, P3 12. దీని నుంచి టర్నర్ టైం ఫైండ్ చేయొచ్చు, వెయిటింగ్ టైం కూడా ఫైండ్ చేయొచ్చు. 9 - 2 7, 5 - 1 4, 3 - 0 3, 12 - 4 8, 10 - 3 7. వెయిటింగ్ టైం టర్న్ అరౌండ్ టైం మైనస్ బర్స్ట్ టైం కాబట్టి 7 - 4 3, 4 - 2 2, 3 - 3 0, 8 - 2 6, 7 - 1 6. చూసారా, చాలా సింపుల్గా మనం ఈ షెడ్యూలింగ్ అల్గారిథమ్స్ని చేయొచ్చండి. దెన్ ఆఫ్టర్ మనం FCFS షెడ్యూలింగ్ అనేది ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, ఈజీగా మనకు అర్థమవుతుంది కదా. దీనిలో ఉండే డ్రాబ్యాక్ ఏంటంటే, మీకు ఇంతకుముందే చెప్పాను, 4 ఫ్రెండ్స్ ఉన్నారు, 4 ఫ్రెండ్స్ వచ్చారు, ఒకరి తర్వాత ఒకరు తిన్నారు అని మీకు ఇంతకుముందు చెప్పాను. సో ఇప్పుడు చూసుకుంటే ఈ 4 ఫ్రెండ్స్లో ఈ అబ్బాయి ఒక ప్లేట్ని 2 hours తింటాడండి. ఇతను జస్ట్ ఒక 20 minutes, ఇతను 10 minutesలో తినేస్తాడు, ఇతను 5 minutesలో తినేస్తాడండి. యాక్చువల్గా ఇతను 2 hours తినే టైంలో వీళ్ళు ముగ్గురు కూడా తన యొక్క ఆహారాన్ని తినేస్తారు. కానీ ఇతను 2 hours ఉండడం వల్ల వీళ్ళు చాలా టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇలాగే ఈ విధంగానే సిపియుని ఒక ప్రాసెస్ అనేది ఎక్కువ టైం ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. అంటే ఎక్కువ టైం అంటే ఏంటి? బర్స్ట్ టైం అనేది ఎక్కువ ఉన్నప్పుడు రిమైనింగ్ ఆల్ ప్రాసెస్ అనేవి వెయిట్ చేయాల్సి వస్తుంటుంది. దీన్ని కాన్వాయ్ ఎఫెక్ట్ అంటారు. ఏమంటారు? కాన్వాయ్ ఎఫెక్ట్. అంటే ఏంటంటే లాంగర్ ప్రాసెసెస్, అంటే లాంగ్ బర్స్ట్ టైం ఉన్న ప్రాసెస్ వల్ల స్మాల్ ప్రాసెస్, అంటే స్మాల్ బర్స్ట్ టైం ఉన్న ప్రాసెస్ అనేవి వెయిట్ ఎక్కువ చేయాల్సి వస్తుంటుంది. దీన్నే కాన్వాయ్ ఎఫెక్ట్ అని అంటారు. చూడండి, ఇక్కడ రెడీ క్యూలో ఉన్నారు. ఫ్రెండ్ అనేవాడు 2 hours తింటాడు, స్లో ఈటర్. ఫ్రెండ్ 2 అనేవాడు వెయిట్ చేస్తుంటాడు, ఫ్రెండ్ 3 అనేవాడు వెయిట్ చేస్తుంటాడు, ఫ్రెండ్ 4 అనేవాడు కూడా వెయిట్ చేస్తుంటాడు. సో ఈ లాంగ్ ప్రాసెస్ వల్ల స్మాల్ ప్రాసెస్ అనేవి ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సి వస్తుంది. దీన్నే ఏమంటారు? కాన్వాయ్ ఎఫెక్ట్ అంటారు. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గేట్లో కూడా అడుగుతారు. సో FCFS యొక్క డ్రాబ్యాక్ ఏంటి అంటే కాన్వాయ్ ఎఫెక్ట్. దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2 ప్రాసెస్ ఉన్నాయండి, P0, P1. 2 కూడా ఒకే టైంకి వచ్చాయి, అరైవల్ టైం. వాటి యొక్క బర్స్ట్ టైం ఎంత? ఒకటి 10, ఇంకోటి ఓన్లీ ఒకటే, అంటే 1 second ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ P0 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత P1 ఎగ్జిక్యూట్ అయితే దాని యొక్క ప్రాబ్లం ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ P0 ఎగ్జిక్యూట్ అయితే దాని యొక్క కంప్లీట్ టైం ఎంత అవుతుందండి? మనం గ్యాన్ చార్ట్ వేసుకుంటే సింపుల్ కదా. 0 to 10 P0 ఎగ్జిక్యూట్ అవుతుంది. 10 తర్వాత బర్స్ట్ టైం ఒకటంతా 11, P1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. వీటి కంప్లీషన్ టైం ఎంత అవుతుంది? 10, 11. యాక్చువల్గా టర్నరౌండ్ టైం ఎంత అవుతుంది? కంప్లీషన్ టైం అనేస్ అరైవల్ టైం 10 - 0 10, 11 - 0 11. ఒకటండి, అరైవల్ టైం సేమ్ టైం అయినప్పుడు కంప్లీషన్ టైం, టర్నరౌండ్ టైం సేమే ఉంటాయి. దెన్ ఆఫ్టర్ వెయిటింగ్ టైం ఎంత అవుతుంది? టర్న్ అరౌండ్ టైం మైనస్ బరస్ట్ టైం. 10 - 10 ఎంత? 0. 11 - 1 ఎంత? 10. దీని యొక్క వెయిటింగ్ టైం ఎంత అండి? 0 ప్లస్ యావరేజ్ వెయిటింగ్ టైం 0 + 10/2 అంటే 5 వస్తుంది. P0 P1 అనేది ఎగ్జిక్యూట్ అయితే. అదే P1 P0 ఎగ్జిక్యూట్ అయితే ఎలా ఉంటుందో చెక్ చేయండి. P1 P0 0 0 10 1 10
ఫస్ట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత 10 ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి P0. దీని యొక్క కంప్లీషన్ టైం ఎంత 1, దీని యొక్క కంప్లీషన్ టైం ఎంత 11. సేమ్ టర్న్ అరౌండ్ టైం కూడా సేమే ఉంటుంది చెప్పాను, ఎందుకంటే అరైవల్ టైం 0 కాబట్టి సేమ్ కాబట్టి. సో దెన్ ఆఫ్టర్ బరస్ట్ టైం ఎంత ఉంది, 1 - 1 ఎంత 0, 11 - 10 ఎంత 1. దీనికి యావరేజ్ వెయిటింగ్ టైం ఎంత 0 + 1/2 అంటే 0.5. సింపుల్. మీకు అర్థమవుతుంది కదా, ఈ లాంగర్ టైం వల్ల మనకి వెయిటింగ్ టైం పెరిగిపోతుంది, టర్న్ అరౌండ్ టైం ఉన్న వెయిటింగ్ టైం అనేది చాలా అయిపోతుంది. సో ఇదే కాన్వాయ్ ఎఫెక్ట్. లాంగర్ బరస్ట్ టైం ఉన్న ప్రాసెస్ వల్ల స్మాల్ బరస్ట్ ప్రాసెస్ అనేవి చాలా టైం వెయిట్ చేయాల్సి వస్తుంది. దీన్నే కాన్వాయ్ ఎఫెక్ట్ అని అంటారు. ఇంపార్టెంట్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గుర్తు చేసుకోండి. లాంగర్ డ్యూరేషన్ ఉన్న బరస్ట్ టైం ఉన్న ప్రాసెస్ వల్ల స్మాలర్ బరస్ట్ టైం ఉన్న ప్రాసెస్ అనేవి డిలే అవుతున్నాయి. సో దీన్నే కాన్వాయ్ ఎఫెక్ట్ అంటారు. ఫస్ట్ వన్ కాన్వాయ్ ఎఫెక్ట్ డిసడ్వాంటేజ్. దెన్ ఆఫ్టర్ ఏదైనా హయ్యర్ ప్రయారిటీ ప్రాసెస్ వచ్చాయి అనుకోండి, వాళ్ళకి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. బట్ ఈ FCFS నాన్ ప్రియంప్టివ్ అవ్వడం వల్ల మనం దానికి ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నాం. అదొక డిసడ్వాంటేజ్ అండి. హైయెస్ట్ యావరేజ్ వెయిటింగ్ టైం ఎందుకో చెప్పాను, కాన్వాయ్ ఎఫెక్ట్ ద్వారా. సో ఇది దీని యొక్క డిసడ్వాంటేజెస్ అండి. దెన్ ఆఫ్టర్ మనం రియల్ టైంలో చాలా ప్రాసెస్ అనేవి టైం షేరింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ టైం షేరింగ్ సిస్టంలో ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ అనేవి ఒక టైం క్వాంటాన్ని ఫిక్స్ చేసుకుంటూ ప్రియంప్ట్ అవుతాయి. అంటే ఏంటంటే ప్రాసెస్ అనేది ఫోర్స్డ్ అవుట్ అవుతాయి. బట్ ఇది నాన్ ప్రియంప్టివ్ అవడం వల్ల ఫోర్స్డ్ అవుట్ అవ్వట్లేదు. మెయిన్ డ్రాబ్యాక్ మాత్రం కాన్వాయ్ ఎఫెక్ట్, ఇది మాత్రం గుర్తెచ్చుకోండి. దెన్ ఆఫ్టర్ హయ్యర్ ప్రయారిటీ ప్రాసెస్కి మనం ప్రయారిటీ ఇవ్వలేకపోతున్నాం, అలాగే హైయెస్ట్ యావరేజ్ వెయిటింగ్ టైం. ఇది FCFS యొక్క డిసడ్వాంటేజెస్ అండి.